బెల్లంతో చేస్తాము యాక్చువల్లీ. అంటే షుగర్ అయితే చాలా మంది అవాయిడ్ చేస్తున్నారు కదా నవేడేస్, అందుకని ఇది బెల్లం అండ్ గీ ఉంటుంది, చాలా హెల్దీ అన్నమాట. ఓకే, మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఈ స్వీట్ లాప్సీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? యా షూర్. నెయ్యి, బెల్లం, గోధుమ రవ్వ, డ్రై ఫ్రూట్స్. మరి లాప్సీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదండి, దాని తయారీ విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. మధు గారు, సో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, స్వీట్ రెసిపీ అంటున్నారు, సో స్టార్ట్ చేసేద్దామా? ఏం చేయాలంటారు ముందుగా? సో ఫస్ట్ వచ్చేసరికి మనం డ్రై ఫ్రూట్స్ అయితే ఇది గీలో డ్రై ఫ్రూట్స్ అనేది గిల్ చేసుకుందాం, రోస్ట్ చేసుకుందాము. ఓకే, సో స్టవ్ ఆన్ చేద్దామా? అండ్ ఇది మనకి డ్రై ఫ్రూట్స్ అయ్యేలోపు వాటర్ అనేది బాయిల్ చేసుకున్నాము. ఓకే, ఈ వాటర్ వచ్చేసరికి రవ్వ మనం 1 కప్ తీసుకుంటాము. 1 కప్ రవ్వకి 3 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఓకే, ఈ వాటర్ మనకి బాగా బాయిల్ అవ్వాలి లేకపోతే కొంచెం బాగా బాయిల్ అవ్వాలి, కొంచెం బాగా. ఎందుకంటే ఇది మనకి రవ్వ ఇవి ఫ్రై అయ్యేలోపు వాటర్ బాయిల్ అయిపోతే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే, గీ హీట్ అయింది కదా, హీట్ అయ్యాక డ్రై ఫ్రూట్స్ అనేది ఇలా బాగా మనకి గీలో టోస్ట్ చేసి పెట్టుకోవాలండి. ఓకే, సో యాక్సిస్ బ్యాంక్ లో ఉన్నారు కదా, అంటే ఏ సెక్షన్? నాది లోన్ సెక్షన్ మా, ఆల్ లోన్స్ ఉంటుంది. సో ఏ లోన్ అయినా సరే నా కింద టీమ్ ఉంటుంది యాక్చువల్లీ. ఓకే, సో నేను ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళకి పాస్ చేస్తాను, వాళ్ళు మొత్తం చేస్తారన్నమాట లోన్ ప్రాసెస్ అంతా. నైస్. సో ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత ఎవరికైనా లోన్స్ కావాలంటే వాళ్ళు ఇంకా మిమ్మల్ని రీచ్ అవుట్ అవుతారు. సో మరి ఎట్లా అంటే ఇది ప్రైవేటే కదా? ప్రైవేట్ జాబ్, కానీ లాంగ్ లీవ్ మళ్ళీ అంటే 2 years ఉంటుంది యాక్చువల్లీ. సబాటికల్ అని ఉంటుంది, పెయిడ్ ఉండదు, కానీ జస్ట్ మనకి నార్మల్ లోనే ఉంటుంది. అంటే రిజైన్ అని కాకుండా వర్కింగ్ అన్నట్లే. ఆఫ్టర్ 2 years ఒకవేళ మనం కావాలి అనుకుంటే మళ్ళీ రీజాయిన్ అవ్వచ్చు. ఓకే, ఆ ఆప్షన్ అదొకటి బెస్ట్ అన్నమాట, ప్రైవేట్ జాబ్ అయినా కూడా. ఓకే, సో మరి ఈ టైలరింగ్, ఈ డిజైనింగ్, ఈ యూట్యూబ్ ఛానల్ అన్నారు కదా, వాటిలో ఏమేం చేస్తూ ఉంటారు? యాక్చువల్లీ యూట్యూబ్ ఛానల్ మొత్తం టైలరింగ్ రిలేటెడే ఉంటుందండి. ఇవి లాంగ్ ఫ్రాక్స్, కాంబోస్ అన్నీను. సో నాకు యాక్చువల్లీ బేసిక్ ఇది ఇంట్రెస్ట్, టైలరింగ్ అనేది చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్, ఫస్ట్ నుంచి కూడా. ఓకే, బట్ ఏంటంటే కొంచెం తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకా జాబ్ అది కంటిన్యూ అయింది, అలా ఇంకా ఇప్పుడు గ్యాప్ వచ్చింది కదా, సో మళ్ళీ బొటిక్ అది స్టార్ట్ చేద్దాం అనేసి ఇట్లా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను. అది డ్రై ఫ్రూట్స్ బాగా వేగుతున్నట్టున్నాయి కదా, తీసేసేయచ్చా? సో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అనేది ఫ్రై అయిపోయాయి కదమ్మా. సో సేమ్ గీలోనే మనం ఇప్పుడు ఈ రవ్వ అనేది లైట్ గా రోస్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇది మహారాష్ట్రియన్ డిష్ అన్నారు కదా, మీరేమో చక్కగా తెలుగునే మాట్లాడుతున్నారు, ఎట్లా ఈ కనెక్ట్ ఎట్లా? యాక్చువల్లీ నాకు ఒక ఫ్రెండ్ ఉంది, మహారాష్ట్ర ఫ్రెండ్. ఓకే, సో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇది చేసి పెట్టింది అనమాట ఒక ఫెస్టివల్ కి. నాకు బాగా నచ్చింది నాకు ఈ స్వీట్, ఇంకా అప్పటి నుంచి కొంచెం ఫేవరెట్ అయిపోయింది. ఓకే, సో నార్మల్ గా మనం ఇది చేస్తుంటాం కదా, లైక్ కేసరి ఆ టైప్, అంటే అలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా అన్నమాట. ఓకే, అంటే సూజీకి బదులుగా అక్కడ ఎక్కువ లాప్సీ వాడతారు, అండ్ హెల్దీ కాబట్టి ఇది నార్మల్ రవ్వ కంటే. ఓకే, సో కొంచెం అట్లా. సో మనకి వాటర్ కూడా బాయిల్ అవుతుంది కదా, ఇది ఫ్రై అయ్యాక దీంట్లో వాటర్ మిక్స్ చేసాము. సో ఇంకా అడిషనల్ గా ఘీ వేయాల్సిన అవసరం లేదు కదా, ఉన్న నెయ్యిలోనే దీంట్లోనే సరిపోతుంది. కొందరు ఒకవేళ ఎక్కువ ఘీ కావాలి అనుకుంటే లాస్ట్ లో మొత్తం అయిపోయాక పైన మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లో మనకి ఫ్రై అయిపోయింది, రోస్ట్ అయింది బాగా. సో ఇప్పుడు దీంట్లోనే మనము వాటర్ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ అనేది ఇందులో మిక్స్ చేసేసుకుందాం.
సో ఇది కొంచెం మనము మిక్స్ చేసుకుంటూ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి మళ్ళీ ఉండలు కట్టకుండా. సో సిమ్లో పెట్టుకోవాలి, కొంచెం సిమ్లో పెట్టుకొని వాటర్ అంతా మనకి స్లోగా కుక్ చేసుకోవాలి. ఇది హైలో కాకుండా కొంచెం స్లోగా అయితేనే రవ్వ అనేది బాగా కుక్ అవుతుంది. ఒక 5 minutes అనేది మూత పెట్టుకుందామా. సో ఇది ఇప్పుడు మనకి కొంచెం వాటర్ అన్ని పీల్ చేసుకునేంత వరకు ఈలోపు మనకి బెల్లం అనేది కొంచెము అంటే ఇలా ఉండకుండా వాటర్ కింద మనం కరిగించేసుకుందాం, టైం సేవ్ అవుతుంది. సో ఇది మనకి మొత్తం ప్రిపేర్ అయ్యే లోపల సో ఇది జస్ట్ వాటర్ అనేది ఎక్కువ అవసరం లేదు, కొంచెం బెల్లం మనకి కరగడానికి మాత్రమే కొంచెం వేసుకుంటే సరే. ఓకే మ్యామ్, ఇది అయిపోయి ఉంటుంది, ఒకసారి చూద్దాము ఎంతవరకు వచ్చింది. సో అయిపోయింది, వాటర్ అంతా మనకి మొత్తం పీల్చేసింది, రవ్వ కూడా కుక్ అయిపోయింది బాగా. ఓకే, సో ఇప్పుడు ఇందులో బెల్లం కూడా కరిగిపోయింది కదా, దాన్ని ఇందులో మిక్స్ చేసేసుకుంటాం. వేసేయడమేనా? వేసేయడం. సో ఇది ఒకవేళ స్వీట్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళైతే ఒక 1 కప్కి 1.5 కప్ వేసుకోవచ్చు. లేదు మీడియం స్వీట్ అంటే 1 కప్కి 1 కప్ సరిపోతుంది. ఓకే, సో బెల్లం ఇలాగా కొంచెం కరిగించి వేయగానే కలర్ మనం క్లియర్ గా చూడొచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ స్వీట్. మన నార్మల్ రెగ్యులర్ గా తినే రవ్వ కేసరి వాటికంటే ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. రవ్వలో బెల్లం బాగా మిక్స్ అయింది మ్యామ్. ఒక 2 minutes మనం మూత పెట్టుకొని కొంచెం అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి. కుక్ అయినట్లుంది మ్యామ్, ఒకసారి చూద్దాము. ఓకే, సో మొత్తం రెడీ అయిపోయింది. సో లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకుందాము. ఓకే, సో 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం మ్యామ్ లాస్ట్లో. సో ఇప్పుడు మనకి ఆల్రెడీ ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అనేది కూడా మిక్స్ చేసేస్తున్నాం. నెయ్యితోటి ఉడికిన తర్వాత మంచి వాసన వస్తుంది. ఎస్ మ్యామ్. సో ఫైనల్గా రెడీ అయిపోయింది మ్యామ్, లాప్సీ రెడీ అయింది. డిష్ అవుట్ చేసేసుకోవడమేనా? యా మ్యామ్. సో ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాము. సో లాప్సీ రెడీ అయిపోయింది మ్యామ్, టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. షూర్. మహారాష్ట్రియన్ స్పెషల్ లాప్సీ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. లాప్సీకి కావాల్సిన పదార్థాలు: నెయ్యి, బెల్లం, గోధుమ రవ్వ, డ్రై ఫ్రూట్స్. లాప్సీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత అదే పాన్ లో గోధుమ రవ్వ కూడా వేసి వేయించుకోవాలి. ఈ లోపు మరొక పాన్ పెట్టి అందులో 3 కప్పుల నీళ్లు పోసి మరిగించుకోవాలి. ఇప్పుడు రవ్వ బాగా వేగిన తరువాత మరిగిన నీళ్ళని ఇందులో పోసి బాగా కలుపుకొని మెత్తపడేంత వరకు ఉంచుకోవాలి. తర్వాత మరో పాన్ లో బెల్లం కూడా వేసి కొద్దిగా నీళ్లు పోసి దాన్ని కరిగించుకోవాలి. ఇప్పుడు కరిగిన బెల్లాన్ని గోధుమ రవ్వ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఆఖరికి పైనుంచి కొంచెం నెయ్యి వేసి ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసుకుంటే లాప్సీ రెడీ.